ఎరా ఇన్ని సంవత్సరాలుగా దాన్ని ఒక్కసారి కూడా ఇంట్రడ్యూస్ చేయలేదు. ఎన్నిసార్లు బ్రతిమాలను. ఈవిడ గారే సారీ మీ ఫ్రెండ్స్ ఎవరిని కలవను అని చెప్పింది. పెద్ద ఇంటెలిజెంట్ అని పొగరు. మా తాతయ్య గారు పాతకాలపు మనిషి. ఈ ఊళ్ళోనే చదువుకోవాలి, ఈ ఊళ్ళోనే ఉద్యోగం చేయాలంటారు. మా చదువైన వెంటనే మా ఇద్దరికి పెళ్ళన్నారు. మాకు నచ్చక మేము సిటీకి వచ్చేసాం. అందువల్ల మా మీద పేకల దాకా కోపం మీద ఉన్నారు. నువ్వు జాగ్రత్తగా మసులుకో. ఏంటి చూడకయ్యా ఎవరొస్తున్నారు చూడు. కీర్తన అక్కడే మాట్లాడుకుందాం రండి. మీ మాట మాకు వేదవాక్కు. వాడివే. నమస్కారం తాతయ్య. తాతయ్య ముందు తాతయ్య కాళ్ళ మీద పడి నమస్కారం చేసుకోండి. చిచి ఏరా కృష్ణ, నా కాళ్ళ మీద ఎందుకురా పడ్డాం? చాదస్తుడైన ఆ ముసలాడు ఎప్పుడో చచ్చాడని చెప్పు. ఎందుకు అలా మాట్లాడుతున్నారు? వాళ్ళు సిటీలో ఉండి మంచి ఉద్యోగం చేసుకుంటున్నారు. ఈ ఊళ్ళో వాళ్ళు ఏం చేస్తారు? ఏమైనా అడిగారా? లేదుగా. ఆ? అలాంటప్పుడు మధ్యలో నీ జోక్యం ఎందుకురా? వీడెవడు? నా ఫ్రెండ్ తాతయ్య. ఆ? నా ఫ్రెండ్ తాతయ్య. ఆ. మన ఇంట్లో మన ఇంట్లో 4 రోజులు ఉండి వెళదామని. 4 రోజులు ఉండి వెళ్దామనా? ఆ? ఇంట్లో ఉన్న శిశింద్రియులు చాలరా? వీడి అవతారం చూడు, అచ్చం భిక్షగాళ్ళ ఉన్నాడు. రే కృష్ణ, వీడు నా కంట పడకూడదు. సరే. అమ్మాయికి పెళ్లి కళ్ళు వచ్చేసింది కదూ. ఇదిగో జరగండి జరగండి. అక్క హార్లిక్స్ తాగక్క. తప్పకోండి తప్పకోండి. మా కోడలు నేను చూడలేదు. అమ్మా తప్పకరా. అమ్మా సుబ్బలక్ష్మి, నీకు ఇష్టమని చెప్పి కాకినాడ నుంచి కోటయ్య గజాలు తెప్పించారు. ఇదిగో వచ్చే సంవత్సరం లోపు 12 బిడ్డలు కొని అత్తయ్య చేతికి ఇవ్వాలి. రామా. రే సుబ్బలక్ష్మి ఏంటి? అది మా అమ్మమ్మ గారి పేరు. కీర్తన ఒరిజినల్ నేమ్ అదే. సిటీలో అందరూ కమెంట్ చేస్తారని పేరు మార్చింది. రారా. ఏంటిది? ఇంతకుముందు ఎప్పుడు మగాళ్ళని అసలు చూడలేదేమో. అయ్యో అయ్యో అయ్యో, ఎవరా నువ్వు? బుద్ధుందా నీకు? ఎందుకురా ఇక్కడ కూర్చున్నావు? లేరా? అడగకుండా ఇక్కడ కూర్చున్నావేంట్రా? సొంత పోరా. అయ్యయ్యో, ఏం కులమో ఏం గోత్రమో ఇలా అపవిత్రం చేసి కూర్చున్నాడే. అయ్యయ్యో, ఎవరైనా నీళ్లు పట్టరాండ్రా. అయ్యో భగవంతుడా, ఇల్లంతా మైల పరిచేశాడే. నీళ్లు ఎంత పిచ్చినారా రే? ఏం కులమో ఏం గోత్రమో. నారాయణ పుండరీకాక్ష పుండరీకాక్ష. అసలు నన్ను చంపడానికి ఇక్కడ తీసుకొచ్చావా? మీరు పెద్ద గొప్ప కావచ్చు. అది కాదు. తను నా బామరా. తను కాస్త తిక్కలదిరా. కాస్త అడ్జస్ట్ చేసుకో ప్లీజ్. తిక్కల్దా? ఏం కొట్టుడు కొట్టిందిరా? రా రా. పోయిడా ఆపు వెంకటలక్ష్మి. చాలు చాలు. నా పేరు పూజ. అది అర్థమైందిరా, అర్థమైంది. టోటల్ కుటుంబానికి ఎఫెక్ట్ ఉన్నట్టుంది. రే రే, ఏంటా ఇది? ఏంటి ఏంటిది? ఏంటి గెటప్? మరి స్నానం చేయొద్దు? అందుకు ఇక్కడ ఇలాగే చేయాలి. బాత్రూమ్స్ లేవు. ఇదిగో డ్రెస్ చేంజ్ చేసుకుని ఇది కట్టుకో. ఇది ఎవరి సైజు రా? వద్దు, నేను ఉదయాన్నే స్నానం చేస్తాను. హలో, స్నానం చేయకుండా లోపలికి వెళ్ళకూడదు. బామ్మగారు తిడతారు. రే పొట్టోడా, కొట్టానంటే గోపు పగులుద్ది. నేను గోచి కట్టుకొని స్నానం చేయలేను. అయితే గోచి లేకుండా చెయ్యి. అమ్మా. సార్ సార్, ఏమిటి ఇంకా లేవలేదు? సార్ లేవండి సార్. సార్ నేనే సార్, భయపడకండి. ఏంటయ్యా? లేవండి సార్. మా ఇంట్లో కోడి కూసిన తర్వాత పడుకోకూడదు. రే మర్యాదగా వెళ్ళిపో. సార్ రండి సార్, తాతయ్య గారికి తెలిస్తే గొడవ అయిపోతుంది.
ఓం ఏంట్రా ఇది? శాంతాకారం భుజగ శయనం ఇంకా నయ్యో కాఫీ అయినా ఇచ్చారు. తీసుకోండి. ఏంట్రా ఇది? మూలికల కషాయం. రోజు ఉదయాన్నే మా తాతయ్య గారు ఇదే తాగమంటారు. స్టొమక్ క్లీన్ అవుతుందట. కానివ్వండి. 10 నిమిషాలు వాకింగ్, బాత్రూమ్కి వెళ్ళడానికి హెల్ప్ అవుతుందట. అయ్యో Come on. రే కూర్చుంటే వస్తుంది, దానికి అయ్యో, ఎందుకురా walking? రారా. అయ్యో సారీ అండి, సారీ సారీ. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. అపాన వాయువు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావురా? టాయిలెట్కి వెళ్ళొద్దు. అయితే రేయ్, ఇక్కడంతా ఓపెన్ లోనే. ఎంతమందికి ఎన్ని బాత్రూమ్లు కట్టమంటావు? రేయ్, ప్రశ్నలతో వేధించక రారా, పని చూసుకుందాం. ఈ చలికి ఏం వస్తుందిరా? పాము వచ్చినా కనిపించేటట్లేదే. సిను, రే సిను. ఎందుకై అరుస్తావు? సారీ సార్. రే సిను, ఏంట్రా? అయిపోతే ఏం చేయాలరా? లేచి వెళ్ళిపోరా. ఇలాగేనా? ఎక్కడా కడుక్కునేది? ఏయ్, మాట్లాడుతానా? హలో, ఏంటి డౌట్ క్లియర్ చేసుకోవద్దా? రే సీను, రేయ్, ఆకులతో తుడుచుకోరా. చెరువు గట్టుకు వెళ్ళి కడుక్కుందు. ఈ చీకట్లో ఆకులు ఎక్కడ ఏరాలరా? ఎన్నో మిత్ర చంబరుణః చన్నో భవత్వర్యమాం అయ్యో, దేవుడా, హంతకుల కుటుంబం. ఫు. ఏమండి, బుక్కు మోసులు ములిగితే చలి ఉండదండి. ఫు. ప్రత్యక్షం బ్రహ్మాసే. వాసు, వాసు ప్లీజ్, మీతో కొంచెం మాట్లాడాలి. దయచేసి నన్ను అలా చూడకండి. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. మీరెంత కుమిలిపోతున్నారో నాకు అర్థమైంది. నా వల్లే మీ నాన్నగారు ఒక మంచి మనిషిని అన్యాయంగా చంపేశాను. మీ దగ్గర క్షమాపణ అడిగే అర్హత కూడా నాకు లేదు. ఏమండి ప్లీజ్ ఏడవకండి. ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. మిమ్మల్ని నేనెందుకు క్షమించాలి? తప్పు నాది. మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుందండి. ఒక ఫ్యామిలీ మొత్తానికి మీరంటే పంచ ప్రాణాలు. వీళ్ళని కాదని మీరెలా లవ్, వీళ్ళంతా ఏమనుకుంటారు? అర్థమవుతుందండి. ఊరికే అనవసరంగా బాధపడకండి. మా నాన్న చనిపోవడానికి మీరేం కారణం కాదు. సడన్ గా హార్ట్ అటాక్. ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఇంతకు ముందే 2 సార్లు అటాక్ వచ్చిందండి. ఉదయాన్నే, నిద్రలోనే. ప్రశాంతమైన చావు. ఎంత అదృష్టం చెప్పండి. ఈ పాటికి మా నాన్న అమ్మతో డూయట్లు పాడుతూ ఉంటాడు.
నేను ఇక్కడ ఉండడం మీకు డిస్టర్బెన్స్ గా ఉంటే చెప్పండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. లేదండి, పర్వాలేదు. మీరు ఉండడం వల్ల నాకెలాంటి డిస్టర్బెన్స్ లేదు. అలాగేనండి. జాగ్రత్తగా చూసి నడవండి, జారిపోతుంది. ఇది తినడానికి ఎంతసేపు? తినమ్మా, ఎలా చెప్తావో చూడు. తినవే. అనుకుంటుంటే ఇలా ఉండనిచ్చేదా? మంచి తీర్థం తాగు. ఏమిటి బాబు? సీను వాడు వాళ్ళ పెదనాన్నతో పొలం దగ్గరికి వెళ్ళాడు, నువ్వెళ్లేదా? స్నానం చేసి వచ్చి అలా నిద్రపోయానమ్మా. రాజుతో చెప్పు, వాడు తీసుకెళ్తాడు. సరేనమ్మా. ఎదుగమ్మా, ఒకే ఒక్క ముద్ద. పట్టు తినమ్మా, చెప్పిన మాట వినాలి. మా బంగారు తల్లి కదూ. అడగడానికి అదోలా ఉంది, బాగా ఆకలేస్తోంది. తినడానికి ఏమైనా ఉందా? అయ్యో కేరా, దానికెందుకు అంత సంకోచం? ఇది నీ ఇల్లు లాంటిదే. ఏమిటే అలా దిక్కులు చూస్తూ నిలబడ్డారు? వెళ్ళి పళ్ళెం పడరా. నువ్వు వెళ్ళి దోశలు వెళ్ళి వెళ్ళు. త్వరగా వెళ్ళి సిద్ధం రా చేయి. బాబు, లోపలికి వచ్చి కూర్చో, పలహారం తిందు గాని రా. కేవే చూస్తూ అలా కూర్చున్నావేమిటే? ఇంటికి వచ్చిన వాళ్ళని తిన్నారా లేదా అని ఒక మాట అడగొద్దు. వెళ్ళు, వెళ్ళి అన్ని సిద్ధం చేయి పో. నువ్వు రా బాబు, త్వరగా వడ్డించండి. అయ్యో చాలండి, చాలు చాలు చాలు. నోరు మెదపకూడదు, తిను. లేదమ్మా, ఇన్ని తింటూ నా వల్ల కాదు. తినకుండా వెళ్ళిపోతావేంటి? తిను. తిని బాగుపడకుండా తినవయ్యా. తిను బాబు. వెయ్యి వెయ్యి. అయ్యో చాలు చాలు, ప్లీజ్ చాలు. మాట్లాడకూడదు, తినాలి. చాలు చాలు. ఊళ్ళో మీ అమ్మా నాన్న ఏం చేస్తారేమిటి? నాకు ఎవరు లేరమ్మా, అందరూ చనిపోయారు. తిను బాబు. ఇంకెప్పుడు అలా మాట్లాడకూడదు. మేమంతా లేము. నువ్వు మాకు శ్రేణి లాంటి వాడివే. ప్రతి సంవత్సరం సెలవులకి తప్పకుండా రావాలి, అర్థమైందా? ఇది ఈ గోదావరి ఆర్డర్. తిను, మొహమాట పడుకో, తిను. రామ 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 రామ, నువ్వెందుకు వంటింట్లోకి వెళ్ళావురా? నిన్నెవరు లోపలికి రానిచ్చారు? రేయ్, ఆగరా, ఆగు. లోపలికి ఎలా వెళ్ళావు నువ్వు? నిన్ను ఊరికే వదలకూడదు. ఎందుకురా వెళ్ళావు? భగవంతుడా, రేయ్, నీ కాళ్ళు చేతులు విరిచేస్తాను. ఏమిట్రా?